సంవత్సరం పాటు నాతో పాటు జర్నీ చేసిన ఈ ఉండి అయ్యప్ప దీక్ష ఎప్పుడైతే నేను తీసుకున్నాను 2024లో నేడు 2026 వనయాత్రకి వెళ్తాను. 1 ఇయర్ పాటు దారి ఖర్చు నిమిత్తం అది ఉన్నప్పుడల్లా ఈ ఉండిలో డబ్బులు దాచాను. ఎంత ఉందో చూద్దాం. నేను కొడతాను వీళ్ళందరూ అడిగి ఆతృత ఎదురు చూస్తున్నారు. ఇందులో ఎంత ఉండబోతుంది అనేది చూసి ఎంత ఉందో చూద్దాం. కమాన్ బ్రేక్ అనగానే కొట్టించారు. ఇంకా ఓకే, కౌంట్ చేయండి ఎంత ఉందో. ఉండి ఆదాయం ఎంత ఉందో అందులో 10% ఉంటే చాలు, సంతోషం. అంతకు మించి ఎక్కువ ఆశ లేదు. అయ్యప్ప దారి ఖర్చు నిమిత్తం 1 సంవత్సరం పాటు నేను దాచుకున్న డబ్బులు ఇవి ఎంత ఉందో నా పిల్లలు లెక్కెడుతున్నారు. ఇగో నా చిన్న కూతురుకు నేను లెక్కెడుతున్నట్టుంది. లెక్కెట్టమ్మా అందరూ కౌంట్ చేయండి. నాకే తెలియని విజిటింగ్ కార్డులు, పేపర్లు, అర్జీ లెటర్స్ అన్నీ ఇందులో నా పిల్లలు వేశారు. చూద్దాం ఎంత ఉందో లెక్కెడుతున్నారు. నేను జాగ్రత్తగా దాచుకున్న మనీ, ఉండీల మనీ అక్షరాలుగా 2610 రూపాయలు. చూసారా, ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది అన్నందుకు మనము ఎందుకు దుబారా ఖర్చు పెట్టేసిన రూపాయి అనుకున్న ప్రతి వ్యక్తులు కూడా ప్రతి రూపాయి చాలా విలువైంది. ఇది చాలా మట్టుగా దారి ఖర్చులకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రూపాయి నిర్లక్ష్యం చేయకుండా ఈ విధంగా ఉండి పెట్టుకొని దాచుకుంటే ఒక యాత్రనే కాదండి, దేనికైనా మనకి కష్ట సమయంలో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతమంది ఈ విధంగా దాచుకుంటున్నారు నాకు కూడా మీ వీడియో రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.